హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్చంద్ర. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా బ్యాంకుల్లో ఆఫీసర్ ఉద్యోగాలకి 3850 భారీ ఖాళీలతోటి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే జాబ్ పోస్టింగ్స్ అన్నీ కూడా ఈ జాబ్కి హైదరాబాద్లోనే ఉంటుంది. చాలామంది ఏంటంటే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసింది, ఎటువంటి రాత పరీక్ష లేదని చెప్పి సంతోషపడిపోతున్నారు. కానీ ఇందులో ఒక చిన్న గమ్మత్తైన విషయం ఉంది. సో దయచేసి అందరూ కూడా తెలుసుకోండి. ఇందులో ఎవరెవరికి అర్హత ఉంది, అర్హత లేదు అన్న అంశాలన్నీ కూడా తెలుసుకున్నాక మాత్రమే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోండి. సో అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి అర్హతలు ఏంటి, సెలక్షన్ ప్రాసెస్లు ఏంటి, ఇవన్నీ వివరాల్లోకి తెలిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైందండి. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు అంటారు ఇవన్నీ కూడా. ఈ పోస్ట్ పేరు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు. అండ్ దీనికి హైదరాబాద్లోనే జాబ్ పోస్టింగ్స్ అనేవి ఉన్నాయి. చాలా వరకు దేశవ్యాప్తంగా రకరకాల రాష్ట్రాలకి ఈ విధంగా వాళ్ళు పోస్టింగ్స్ అయితే కేటాయించారు. అందులో మన హైదరాబాద్ కూడా లక్కీగా అయితే ఉంది. ఇందులో హైదరాబాద్కి మొత్తం టోటల్గా వేకెన్సీస్ వచ్చి 550 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ అందరూ అప్లై చేసుకోవచ్చు, మేల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఉన్నాయి. చాలా వరకు సోషల్ మీడియా వెబ్సైట్స్ అనేవి వాట్సాప్, యూట్యూబ్ ఇలా రకరకాల వాటన్నిటిలో కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎస్బీఐలో ఉద్యోగాలు అని చెప్పి చాలా పోస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారండి. నేనైతే ఒక్కటే చెప్తున్నానండి, ఈ నోటిఫికేషన్కి కావాల్సిన ఒకే ఒక అర్హత ఏంటి అంటే, ముందుగా ఫస్ట్ ఒక అర్హత తెలుసుకుందాం. అది ఏంటంటే దీనికి మ్యాండేటరీగా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి కుదరదండి. ఎందుకంటే చూడండి, మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ ఎక్స్పీరియన్స్లో మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/8/2020 యాజ్ అన్ ఆఫీసర్ in any scheduled commercial bank or any regional rural bank. రీజనల్ రూరల్ బ్యాంక్ అంటే దగ్గరలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులో కానీ లేకపోతే స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో కానీ మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటున్నప్పుడు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం. అందరూ రాత పరీక్ష లేదు అంటున్నారు కదా, ఒకసారి మీరు చూసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ అని అయితే ఇచ్చారు. మీకు ఇంకా కొంచెం జూమ్ చేసి చూపిస్తే కనిపిస్తుంది, ఇదిగోండి. సో సెలక్షన్ ప్రాసెస్ విల్ బి బేస్డ్ ఆన్ షార్ట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ. ఓకే ఫైన్, ఇంటర్వ్యూ ఆధారంగానే వాళ్ళు ఈ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. కానీ హౌఎవర్ బ్యాంక్ రిజర్వ్స్ రైట్ టు కండక్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్. అప్లికేషన్లు కనుక ఎక్కువగా రిసీవ్ అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఈ పాయింట్లు 2 గుర్తుపెట్టుకుని మీకు అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి. ఇంకా మిగిలిన డీటెయిల్స్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని అయితే అడిగారు. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ మీకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే లోకల్ లాంగ్వేజ్ కూడా మీకు తెలిసి ఉండాలి. మీరు ప్రాంతానికి అప్లై చేసుకుంటున్నప్పుడు లోకల్ లాంగ్వేజ్ గురించి చూడండి. క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ వేరియస్ వేకెన్సీస్ ఆఫ్ స్టేట్ టు ప్రొడ్యూస్ 10th or 12th స్టాండర్డ్ మార్క్ షీట్ ఎవిడెన్స్ ఆఫ్ హ్యావింగ్ స్టడీడ్ స్పెసిఫిక్ లోకల్ లాంగ్వేజ్. అంటే ఏం లేదండి, మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో హైదరాబాద్కి అప్లై చేసుకుంటున్నారో అక్కడ తెలుగు, హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్. రెండిట్లో ఏ లాంగ్వేజెస్ అయినా పర్లేదు. సో మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఆ 2 లాంగ్వేజెస్ నేర్చుకుని ఉండాలి అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేశారు. 10th క్లాస్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్లో కానీ రెండిట్లో ఏదో ఒక సంవత్సరం అయినా సరే. మన 10th క్లాస్లో ఆల్రెడీ తెలుగు ఉంటుంది కాబట్టి, హిందీ ఉంటుంది కాబట్టి మన హైదరాబాద్ పోస్టింగ్ అప్లై చేసుకుంటున్నప్పుడు ప్రాబ్లం లేదు. కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అని అడిగారు. మళ్ళీ చెప్తున్నానండి, ఇందులో ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకుంటే మాత్రం మీ దరఖాస్తు వృధాగా పోతుంది. ఎక్స్పీరియన్స్ గురించి చెప్పగానే చాలామంది పాటికి వీడియో స్కిప్ చేసేసి ఉంటారండి, లేకపోతే వీడియో ఆఫ్ చేసేసి ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఎనీవేస్, ఇంకా మీరు వీడియో చూస్తున్నారంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలన్న ఆలోచన అయితే ఉండాలి. లేకపోతే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలన్న ఆతృత అయినా ఉండాలి. సో ఈ రెండిట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పటిదాకా ఉంటుంటారు నాకైతే అనిపిస్తుంది. సరే, ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1/8/2020 ఆగస్టు 1వ తారీఖు నాటికి ఈ ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు మించి ఉండకూడదని చెప్పి వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళందరికీ కూడా బాగానే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకైతే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీలో జనరల్ గానికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే మీ తాలూకా
ఏదైతే సర్వీస్ బట్టి మీకైతే అప్రైజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ఇవ్వబడాయి. మరి ఇంకా అప్లికేషన్ ఫీజు వివరాలు ఒకసారి చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 750 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. పూర్తిగా ఆన్లైన్లోనే ఈ దరఖాస్తులన్నీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులందరికీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దాన్ని మీద క్లిక్ చేసుకుని అయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అంటే 27/7/2020 నుంచి 16/8/2020 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఆఖరి తేదీ ఆగస్టు 16వ తారీఖు 2020. ఈ తారీఖుల్లోపు మీకు ఎక్స్పీరియన్స్ ఉండి పైన అర్హతలన్నీ కూడా మీకు ఉన్నట్లయితే తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దయచేసి ఈ నోటిఫికేషన్ గురించి వాస్తవాలు అయితే తెలుసుకోండి. ఏదో గుడ్డిగా మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయకండి. నీట్గా తెలుసుకున్న తర్వాత నోటిఫికేషన్ గురించి చదువుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను ఈ నోటిఫికేషన్కి. ఆమూలాగ్రం పైనుంచి కింద దాకా చదువుకున్నాక మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషను. హైదరాబాద్లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మీరు ఏ రాష్ట్రానికైనా సరే అప్లై చేసుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.